సో, మనకి ఫుల్ మూన్ రోజుల్లో ఎందుకు మనం ధ్యానం చేయాలి అంటే, మనకి ఏమైతుందంటే ఫుల్ మూన్ డేసు మూను కాస్త భూమికి దగ్గరగా అయితుంది. ఇంకొకటేంటంటే మూన్‌కి తన సొంత కాంతి ఉండదు. ఎందుకంటే డెడ్ ప్లానెట్ అది. అది చనిపోయిన ఒక గ్రహం అది. డెడ్ ప్లానెట్ అంటాం. సో, దానికి లైట్ ఎక్కడి నుంచి వస్తుందంటే సూర్యుడి దగ్గర నుంచి వస్తుంది. సో, సూర్యుడి ప్రభావం ఫుల్ మూన్ టైమ్‌లో మూన్ మీద ఎక్కువ ఉంటుంది. అలాగే సూర్యుడి ప్రభావం చంద్రుడి ద్వారా భూమి మీద ఎక్కువుంటుంది. కాబట్టి మనందరం ధ్యానం ఫుల్ మూన్ టైమ్స్‌లో చేయాలి అని చెప్పేసి మనకి సబ్జెక్ట్ ఉందన్నమాట. ఈ సబ్జెక్ట్ మనకి టాకిమ్ సెరడేరియన్ గారిచ్చారు. 'విజ్డమ్ ఆఫ్ ద జోడియాక్' ఆహ్, పుస్తకం నుంచి వాల్యూమ్ 1. సో, ఫుల్ మూన్స్ గురించి మనం ఇంకా ఇంకా నేర్చుకోవాలి. అసలెందుకు ధ్యానం చేయాలి? ఏమైతుంది? అని ఎప్పుడైనా ప్రశ్నలు అడిగారా? సో, అలాగా ఏంటంటే సైంటిఫికల్‌గా చూస్తే కూడా ఆ దగ్గరతనం ఏదైతే దగ్గరతనం ఉంటుందో సూర్యుడి ప్రభావం ఎక్కువుండడం వల్ల మూన్ ప్రభావం భూమి మీద తక్కువైతుంది. తక్కువవ్వడం వల్ల మనము ఆ టైంలో ధ్యానం ఎక్కువ చేయాలి. సో, ఇవన్నీ ఏంటంటే కాస్మిక్ కరెంట్స్ అంటాం దాన్ని. ఈ కాస్మిక్ కరెంట్స్ ఏంటంటే మనకి మంచి ఇన్‌స్పిరేషన్ తెస్తుంది. మంచి ఒక ఐడియాస్ తెస్తాయి. మంచి ఒక ఏమంటారు కాంటాక్ట్స్ తెస్తుంది. అన్నీ తెస్తుందన్నమాట. సో, మూన్ ప్రభావం ఎప్పుడైతే తక్కువైతుందో, సన్ ప్రభావం ఎక్కువైనప్పుడు మనకి ఎనర్జీస్ ఎక్కువ వస్తాయి. మిగతా టైంలో మూన్ ప్రభావం ఉంటుంది. కానీ ఫుల్ మూన్ టైంలో మూన్ ప్రభావం తగ్గిపోయి, సన్ ప్రభావం ఎక్కువైతుంది. అది ఫుల్ మూన్. అందుకే ధ్యానం చేయాలి. మనం ఏమనుకుంటాం చంద్రుడి దగ్గర నుంచి వస్తుందనుకుంటున్నాం. చంద్రుడి దగ్గర నుంచి ఏం రావట్లేదు. చంద్రుడి ప్రభావం తక్కువైపోతుంది ఆ టైంలో. ఫుల్ మూన్ టైంలో చంద్రుడి ప్రభావం తక్కువైపోయి, సూర్యుడి ప్రభావం ఎక్కువై, సూర్యుడి కిరణాలు మనకెక్కువొస్తాయి. ఆ ఎనర్జీ మనకెక్కువొస్తుంది. అదే కాస్మిక్ ఎనర్జీ. వీటిని కాస్మిక్ కరెంట్స్ అంటాము. ఈ కాస్మిక్ కరెంట్స్ ఆ టైంలో సూర్యుడి చుట్టూ అక్యుములేట్ అయితాయి. అంటే బాగా పేరుకుపోతాయి. అప్పుడు అది సోలార్ సిస్టమ్ పైన మనకి అది ప్రభావితం చేస్తుంది. అది ప్రకాశితం చేస్తుంది. ఆ టైంలో ఈ కరెంట్స్ అన్నీ కాస్త ఎర్త్ మీదకొచ్చి ఎర్త్ ఎనర్జీని అప్‌లిఫ్ట్ చేస్తుంది, పెంచుతుంది, పెంపొందిస్తుంది. ఆ టైంలో ధ్యానులు ఆ టైంలో ధ్యానం చేయాలి. ఎందుకంటే ఆ టైంలో అంత చక్కని ఎనర్జీ మనకి వస్తుంది. దాని తర్వాత అన్ని దగ్గర మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అందుకే మనము ప్రతిసారి